హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ స్పెషలిస్ట్ని అండ్ స్టేపులర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. ఈ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అనేది కేపీహెచ్బి రోడ్ నెంబర్ 4, కుకట్పల్లి, హైదరాబాద్ అవైలబుల్గా ఉంది. సో ఇవాళ చూసుకుంటే కనుక మగవారిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏందని చూసుకుందాం. మగవారిలో యొక్క అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో అది రిపీటెడ్గా వెనక్కి రాకుండా స్టక్ అయిపోవడము, ఎరెక్షన్ అయినప్పుడు పెయిన్ఫుల్గా రావడము, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. అసలు ఏంటి ఇది? అంగం ముందరున్న చర్మం ఎలా ఉండాలి? నార్మల్ అంటే ఏంది, అబ్నార్మల్ అంటే ఏందని వాళ్ళకి తెలుసుకుందాం. చూసుకుంటే అంగం ముందలుండే హెడ్ భాగం ఏదైతే ఉందో దీన్ని మనం గ్లాన్స్ అంటాం. గ్లాన్స్ ఈ పైన చర్మం ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ అవుతుంది. కిందున్న చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఇట్లా ఉంటుంది. సో మనకి ఈ రకంగా ఉంటుంది. సో మగవాళ్ళు చూసుకుంటే కనుక ఈ ముందరున్న చర్మం ఏదైతే ఉందో వెనక్కి లాగినప్పుడు ఫ్రీగా వెనక్కి మూవ్ అవ్వాలి. ఎంత ఫ్రీగా అంటే మనము ఎరెక్షన్ అయినప్పుడు కూడా మామూలుగా చిన్నగా ఉన్నప్పుడు, అంగం చిన్నగా ఉన్నప్పుడు, ఫ్లాసిడ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈజీగా మూవ్ అవుతుంది. కానీ అది కాదు ఇంపార్టెంట్. అంగం పెద్దగా అయిన తర్వాత కూడా అంతే ఫ్రీగా మూవ్ అవ్వాలి. అలా ఫ్రీగా మూవ్ అయితే దాన్ని నార్మల్ అంటాం. అంతేకాకుండా ఇక్కడ అటాచ్మెంట్ ఉంటుంది. ఈ అటాచ్మెంట్ని మనం ఫ్రెన్యులం అంటాం. ఒక రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటుంది అటాచ్మెంట్. ఓసారి వెనక్కి లాగినప్పుడు అటాచ్మెంట్ కూడా వెనక్కి ఫ్రీగా మూవ్ అవ్వాలి. కానీ కొందరికి పైన అటాచ్ అవుతుంటుంది, కొందరికి పట్టేసినట్టు ఉంటుంది, కొందరికి పెనిస్ కొంచెం బెండ్ ఉంటుంది. ఇట్లాంటివి కూడా చూస్తూ ఉంటాం. దీన్ని హై అటాచ్డ్ ఫ్రెన్యులం అట్లా అంటుంటాం. సో ఈ ముందరున్న చర్మం ఫ్రీగా వెనక్కి మూవ్ కావాలి. ఎంతవరకు మూవ్ కావాలంటే అప్ టు ఈడు వరకు ఫ్రీగా మూవ్ అవ్వాలి. అప్పుడే దాన్ని నార్మల్గా కన్సిడర్ చేస్తాం. కానీ చాలామందికి ఏంటంటే 100లో చూసుకుంటే కనుక 70 మెంబర్స్కి అంగం వెనక్కి పోదు. ఒకవేళ పోయినా కానీ టైట్గా పోతుంది, అంత ఫ్రీగా మూవ్ అవ్వదు. ఇట్లా ఫ్రీగా మూవ్ కాకపోవడాన్ని మనం ఫైమోసిస్ అంటాం. ఫిమోసిస్ వల్ల ఏంటి అంటే ఈ వెనక్కి చర్మం రాదు. కొందరికి ఇక్కడ వరకే వస్తుంది, కొందరికి ఇక్కడ వరకే వస్తుంది, కొందరికి ఇక్కడ వరకే వస్తుంది, కొందరికి వెనక్కి వస్తుంది కానీ టైట్గా మూవ్ అవుతుంది, పెయిన్ఫుల్గా మూవ్ అవుతుంటుంది. దీన్ని మనం ఫిమోసిస్ అంటుంటాం. ఈ ఫైమోసిస్లో ప్రాబ్లం ఏంటంటే ఈ ఫైమోసిస్ రావడానికి 100 మంది పేషెంట్లో ఫైమోసిస్ ఉన్న పేషెంట్లో చూసుకుంటే కనుక 70 మెంబర్స్ బెలనైటిస్ వల్లనే ఉంటారు. అంటే డయాబెటీస్ వచ్చిన పేషెంట్లు. అంటే మగవారిలో ఎప్పుడైతే డయాబెటీస్ అటాక్ అయ్యిందో ఆ డయాబెటీస్ వలన ఈ అంగం యొక్క ముందర చర్మము ఎర్రగా అయిపోవడము, థిక్ అయిపోవడము, క్రాక్స్ రావడము, తెల్లటి జిగురు లాంటిది రావడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. దీనివల్ల వెనక్కి రాదు, వాళ్ళు క్లీన్ చేసుకోనికి కూడా రాదు, వాళ్ళకి ఎరెక్షన్ అయినప్పుడు వెనక్కి అసలుకి రాదు. అంతేకాకుండా ఇంటర్కోర్స్ చేసినప్పుడు విపరీతమైన మంట, నొప్పి ఉంటుంది, ఓసారి చిట్లిపోతుంటుంది కూడా, ఇంటర్కోర్స్ చేయడానికి భయపడుతుంటారు. ఇట్లాంటి దాన్ని మనం బెలనైటిస్ అంటుంటాం. సో ఇట్లా ఫిమోసిస్, బెలనైటిస్ వచ్చిన వాళ్ళకి ఎటువంటి మందులు ఉండవు. మందుల వలన పెద్ద యూజ్ ఉండదు. ఎందుకంటే చర్మం ఒకసారి టైట్ అయిపోయిందంటే అది లూజ్ అవ్వదు, మళ్ళీ రిపీటెడ్గా అది అట్లే టైట్ అవుతుంది. కొన్నిసార్లు మూత్రం కూడా బంద్ అయిపోతుంది, మూత్రం కూడా విపరీతమైన మంట, నొప్పి వస్తుంటాయి. సో ఇట్లాంటి వాటిని మనం ఫిమోసిస్ అని, బెలనైటిస్ అని అంటుంటాం. దీనికి శాశ్వత పరిష్కారం ఏంది? దీనికి ఎటువంటి చికిత్సలు అవైలబుల్ ఉన్నాయి అంటే ఆ ముందరున్న చర్మం ఏదైతే ఉందో అంగం యొక్క ముందరున్న భాగం, ఆ గ్లాండ్స్ మీద ఉన్న చర్మాన్ని తీసేసేయాలి. దీన్నే మనము సర్కంసిషన్ సర్జరీ అంటాం. తెలుగులో అయితే సుంతి ఆపరేషన్ అంటుంటాం, హిందీలో అయితే కత్నా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. యూజువల్గా ముస్లిమ్స్ చేయించుకుంటుంటారు చిన్నప్పుడు. చాలామంది ఏంటంటే అది ముస్లిమ్స్ చేయించుకుంటారు, హిందూస్ చేయించుకోవచ్చో లేదో, చేయించుకోకూడదు కదా మనకి అని అంటుంటారు. ఇవన్నీ అపోహలు. ఎందుకంటే ముస్లిమ్స్ చిన్నప్పుడే చేయిస్తారు. వాళ్ళ ఖురాన్లో ఆ నీట్నెస్ ఉండాలని చెప్పి, క్లీనింగ్గా ఉండాలని చెప్పేసి వాళ్ళ ఖురాన్లో ఉంది కాబట్టి నమాజ్ చదివేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి అప్పుడు చిన్నప్పుడు ప్రాక్టీస్ చేసేవారు. బట్ హిందూస్లో చూసుకుంటే ఎవరికి ఇది అవగాహన లేదు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు అలాగే వదిలేస్తున్నారు. ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఏజ్డ్ వచ్చిన తర్వాత 20 ఇయర్స్ తర్వాత, 30 ఇయర్స్ తర్వాత వాళ్ళకి డయాబెటీస్ అటాక్ కావడం వల్ల అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ ఫిమోసిస్ వచ్చిన వాళ్ళకి చికిత్స తప్ప వేరే ఆప్షన్ లేదు. ఓన్లీ శస్త్రచికిత్స మాత్రమే చేసుకోవాలి. ఆపరేషన్ ఒకటే మార్గం. దాన్నే మనం సుంతి ఆపరేషన్, సర్కంసిషన్ అంటారు. ఇది మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసే అడ్వాన్స్డ్ ఏంటి అంటే స్టేప్లర్ సర్కంసిషన్. దీన్ని కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ అంటారు. దీనిలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ వరకు చర్మాన్ని తీసేసేస్తాం. అంటే ముందరున్న చర్మం ఒక 20-30% పార్ట్ ఆఫ్ ద స్కిన్ని తీసేసేస్తాం. తీసేయడం వల్ల ఏంటి అంటే అది ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి మనకు పిన్నులు అనేవి ఇక్కడ పడతాయి. పిన్నులు అనేవి ఇక్కడ రౌండ్గా పిన్నుల్స్ పడతాయి అన్నట్టు. సో ఇందులో ఏంటంటే మనం కటింగ్ చేస్తాం కానీ కుట్లేయకుండా పిన్స్ వేస్తాం అన్నట్టు. ఆ పిన్స్ కూడా డైరెక్ట్ చర్మానికి అతుక్కోకుండా మధ్యలో ఒక సిలికాన్ రింగ్ ఉంటుంది. ఆ సిలికాన్ రింగ్ మీద నుంచి డ్రాప్ అవుతాయి పిన్స్. సో సిలికాన్ రింగ్ ఊడిపోయిందంటే ఆటోమేటిక్గా పిన్స్ ఊడిపోతాయి. మామూలుగా మిగతా స్టేప్లర్లో పోలిస్తే కనుక మన స్టేప్లర్ ఎందుకు అడ్వాన్స్డ్ అంటే ఆ సిలికాన్ రింగ్ చాలా సాఫ్ట్ ఉంటుంది. దానివల్ల పెయిన్ ఉండదు, వాపు రాదు, బ్లీడింగ్ ఉండదు. కానీ మిగతా స్టేప్లర్లో చూసుకుంటే కనుక ఆ సిలికాన్ రింగ్ హార్డ్ ఉంటుంది కాబట్టి కొంచెం పెయిన్ ఉండే అవకాశాలు ఉంటాయి. కొందరికి అసలు సిలికాన్ రింగ్ ఉండదు, డైరెక్ట్ పిన్స్ పడిపోతాయి. అట్లాంటి వాళ్ళు మళ్ళీ పిన్స్ తీసుకోవడానికి రావాలి హాస్పిటల్ దగ్గర. బట్ మన కేఎస్ఆర్ బ్రాండ్లో కనుక చూసుకుంటే సిలికాన్ రింగ్ ఉంటుంది కాబట్టి రింగ్ ఊడిపోయిందంటే ఆటోమేటిక్గా పిన్స్ అన్ని ఊడిపోతాయి అని అర్థం.
సో ఇది జస్ట్ 5 మినిట్స్ ప్రొసీజరు, 5 to 10 మినిట్స్ ప్రొసీజర్, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు, ఎటువంటి పథ్యం అవసరం లేదు, ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు. యథావిధిగా పేషెంట్ హాస్పిటల్ నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో ఇది జస్ట్ 5 మినిట్స్ ప్రొసీజర్. అండ్ పోస్ట్ ఆపరేటివ్గా చూసుకుంటే పెయిన్ ఏముండదు, బ్లీడింగ్ ఏముండదు అంటిల్ అన్లెస్ ఈ చెప్పే ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి, అంగం పెద్ద కాకుండా, స్తంభన కాకుండా చూసుకోవాలి, ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. అవాయిడ్ చేయాలి ఎరెక్షన్ని. అండ్ రెండో మోస్ట్ ఇంపార్టెంట్, కలవకూడదు, నో ఇంటర్ కోర్స్ అట్లీస్ట్ 1 month వరకు. సో ఈ ప్రికాషన్స్ కనుక తీసుకుంటే కనుక సర్జరీ అయినట్టు కూడా తెలియదు, అంత కంఫర్ట్గా ఉంటుంది అన్నట్టు. సో ఎవరికైనా ఇట్లా ఫిమోసిస్ కానీ బెలనైటిస్ కానీ ఉంటే తప్పకుండా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్కి రండి. నాకు మన దగ్గర కేఎస్ఆర్ బ్రాండ్ స్టేప్లర్స్ ఉన్నాయి, దీనివల్ల శాశ్వత పరిష్కారం అందించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.